కొందరికి నిద్ర లేటుగా వస్తుంది. మరికొందరు తొందరగానే నిద్రపోయినా మధ్యలో మెలకువ వస్తుంది. వారిలో కొందరు మళ్లీ నిద్రపోగలుగుతారు, మరికొందరు నిద్రపోలేరు. ఇలా మధ్యలో నిద్రలో మెలకువ వచ్చి మళ్లీ నిద్ర రాకపోతే అసంపూర్ణ నిద్ర అంటారు. దీనివల్ల ఆరోగ్యంపై, రోజువారీ పనులపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే మధ్యరాత్రిలో మెలకువ వస్తే మళ్లీ వెంటనే నిద్రపోవడానికి కొన్ని టిప్స్ సూచిస్తున్నారు నిపుణులు. అవి ఫాలో అయితే వెంటనే నిద్ర పడుతుందని చెప్తున్నారు. మధ్యరాత్రిలో మెలకువకు కారణాలేంటి అని ఆలోచిస్తే ఒత్తిడి ఎక్కువైనప్పుడు, ఆందోళన పడుతున్నప్పుడు, నిద్ర సమస్య ఉన్నప్పుడు మధ్యరాత్రిలో మెలకువ వస్తుంది. ఇవే కాకుండా పీడకలలు, ఉష్ణోగ్రతల్లో మార్పులు, ఇతరత్ర సౌండ్స్ వల్ల కూడా మధ్యరాత్రిలో నిద్రలేస్తారు. పడుకునే ముందు నీరు తాగటం వల్ల, వాష్రూమ్కి వెళ్లటం, దాహం వేయడం వంటివి కూడా ఈ మెలకువకు కారణమవుతున్నాయి. కారణం ఏదైనా దానికి చెక్ పెట్టేందుకు కొన్ని టిప్స్ ఫాలో అయితే ఆరోగ్యానికి మంచిది అంటున్నారు. ప్రతి మనిషి ముందు ఒత్తిడిని తగ్గించుకోవాలి. స్ట్రెస్ అనేది తెలిసి ఒకలాగా తెలియక మరోలా ఇబ్బంది పెడుతుంది. కొందరికి ముందుగానే నిద్రను దూరం చేస్తే మరికొందరికి మధ్యరాత్రిలో నిద్రను దూరం చేస్తుంది. అందుకే ప్రశాంతమైన నిద్ర కావాలనుకునేవారు ఒత్తిడిని తగ్గించుకోవాలి. కొన్ని యోగా టెక్నిక్స్, ఆసనాలు వేస్తూ ఉంటే స్ట్రెస్ తగ్గుతుంది. ఎప్పుడూ నిద్ర నుంచి మెలకువ రాగానే టైం చెక్ చేయకండి. మధ్యరాత్రిలో నిద్ర లేచి టైం చూస్తే నిద్ర దూరం అవుతుంది అంటున్నారు నిపుణులు. ఎందుకంటే సమయం కూడా ఒత్తిడిని పెంచుతుందట. అంతేకాకుండా టైం అయిపోతుంది, పడుకోవాలనే ఓవర్ బర్డెన్ లో నిద్ర త్వరగా రాదు. కాబట్టి మీరు మధ్యలో నిద్ర లేచినా వీలైనంత త్వరగా పడుకోవాలి అంటే టైంని చూడకపోవడమే మంచిది. మీ బెడ్రూమ్ లో మిమ్మల్ని డిస్టర్బ్ చేయని వాతావరణం ఉంటే మీరు ఎక్కువసేపు నిద్రపోగలుగుతారు. కాబట్టి మీ రూమ్ చీకటిగా, నిశ్శబ్దంగా, మీకు సరిపడా టెంపరేచర్ లో ఉండేలా చూసుకోండి. పరుపు కూడా నిద్రలో మేజర్ రోల్ పోషిస్తుంది. కాబట్టి పరుపు, దిండు విషయంలో కాంప్రమైజ్ కాకండి. కొందరు నిద్ర రాకపోయినా, నిద్రలో మెలకువ వచ్చినా వెంటనే మొబైల్ ఓపెన్ చేస్తారు. ఇలా చేయటం వల్ల నిద్ర మీకు మరింత దూరం అవుతుంది. పైగా మొబైల్ లైట్ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. టీవీలు కూడా చూడకపోవడమే మంచిది. ఇవే కాకుండా కెఫిన్ తాగడం, పడుకునే ముందు మంచినీళ్లు ఎక్కువగా తాగడం వంటివి చేయకూడదు. అలాగే బాగా ఫ్రై చేసిన ఫుడ్స్ తీసుకోవటం వల్ల కూడా నిద్ర సమస్యలు వస్తాయి. పీడకల వచ్చినప్పుడు నిద్రపోవాలి అనుకుంటే బ్రీత్ ఎక్సర్సైజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కొందరు బెడ్రూమ్లో బెడ్ ల్యాంప్ ఉంటేనే నిద్రపోతారు. మరికొందరికి బెడ్ ల్యాంప్ లేకపోవడమే మంచిది. ఇది ఖచ్చితంగా నిద్రపై ప్రభావం చూపిస్తుందని మర్చిపోకండి.